అప్పుడప్పుడే మెచ్యూర్ అయిన యంగేజ్ పిల్లలకి జనరల్గా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా పిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్ అనేది ఇంతకుముందు 14 to 16 మధ్యలో కామన్గా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10, 11, 12 ఇయర్స్కే ఆల్మోస్ట్ 90% పిల్లలు మెచ్యూర్ అయిపోయి ఉంటున్నారు. సో ఇది దేనివల్ల అంటే మన డైట్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, ఇంకా కొంచెం ఓవర్ వెయిట్ ఉండటం, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మెచ్యూర్ తొందరగా అవటంతో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా వస్తూ ఉన్నాయి. లైక్ ఏంటంటే హాలిడేస్ టైంలో చూడాలి కదా, హాస్పిటల్ ఓపీలో చాలా చిన్న చిన్న పిల్లలు 13, 14 ఇయర్స్ పిల్లలు, 11, 12 ఇయర్స్ పిల్లలు చాలా కామన్గా ఓపీకి వస్తూ ఉంటారనమాట. వీళ్ళకి జనరల్గా కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే చాలామందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారనమాట. సో అసలు ఈ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అవసరమా అనే విషయానికి వస్తే జనరల్గా మన బాడీలో హార్మోన్స్కి సంబంధించిన సిస్టమ్ హైపోథలామో పిట్యూటరీ యాక్సిస్ అనేది టోటల్గా మెచ్యూర్ అవ్వడానికి ఒక మనకి నెలసరి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 1.5 to 2 years పడుతుందన్నమాట. సో అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకి ఒక 1.5 year వరకు ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. దాని తర్వాత మనకి జనరల్ ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో అప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుందన్నమాట. సో అదొక పాయింట్. అయితే ఇంకొకటి, నిజంగానే రెగ్యులర్గా నెలసలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ అవటం అనేది 15-20 days బ్లీడింగ్ అవటం అనేది కామన్గా చూస్తూ ఉన్నాం. సో వీళ్ళకి అంత చిన్న ఏజ్లోనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లు వస్తున్నాయి అంటే వీళ్ళకి మెయిన్గా నోటీస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే రక్తహీనత, బ్లడ్ చాలా తక్కువగా ఉండటం అనమాట. లైక్ బ్లడ్ పర్సంటేజ్ అనేది వీళ్ళకి చేపిస్తే 6, 7, 8, 4, 5 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. సో మెయిన్గా మన బాడీలో బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మన బాడీలో ప్లేట్లెట్స్ ఇవేంటి బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేస్తాయి. ఓవరాల్గా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో బాడీ ఏంటి బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకోలేదు. దానివల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇంకా బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఏజ్ పిల్లలలో రక్తహీనత, ఎనీమియా ప్రాబ్లం లేకుండా సరి చేసుకోండి. బ్లడ్ పర్సంటేజ్ టెస్ట్ అనేది ఒక చిన్న టెస్ట్ అండి. అది చేయించుకొని మీ పిల్లలకి బ్లడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా చూసుకోండి. ఇన్ కేస్ తక్కువగా ఉన్నది అంటే కొంచెం పెరగడానికి కొన్ని రోజులు మెడిసిన్స్ వాడటంతో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ ఖర్జూర పండ్లు, పల్లి పట్టి, యాపిల్ కానీ, బనానా, ఇట్లా ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వండి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, పప్పు ధాన్యాలు, ఎగ్, చికెన్ ఇలాంటివి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ మెయిన్గా ఇచ్చి వాళ్ళ ఎనీమియా అనేది కరెక్షన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కొంతమందికి ఉంటా ఉంది. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇంత చిన్న ఏజ్లో రావడానికి కారణం ఏంటి అంటే చాలా చిన్న ఏజ్ అప్పటి నుంచే ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేకపోవటం. లైక్ అందరూ కూడా కూర్చున్న దగ్గరే కూర్చొని ఉండటము, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవటము, బేకరీ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము. దీనివల్ల ఇంకా చిన్న ఏజ్ పిల్లలకే, 6th, 7th పిల్లలకే ఎగ్జామ్స్, స్టడీ, స్ట్రెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్కి కారణాలు అనమాట. సో మీ పిల్లలకి మినిమం బేసిక్గా బాడీకి ఎంతో కొంత ఎక్సర్సైజ్, అంటే వాళ్ళు మనలాగా పెద్దవాళ్ళలాగా ఎక్సర్సైజెస్ చేయలేరు కాబట్టి లైక్ గేమ్స్ ఉండటము, లేకుంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో గేమ్స్ ఆడటం కంటే సిబ్లింగ్స్తోనో, నైబర్స్తోనో పిల్లలతో ఆడుకునేటట్టు కొంచెం సేపు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ డైట్ కంపల్సరీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, అన్హెల్దీ ఫుడ్స్ లైక్ బేకరీ ఐటమ్స్, చిప్స్, ప్యాకెడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయటము, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాళ్ళ డైలీ రొటీన్గా అలవాట్లుగా ఉండేటట్టు చూడండి. సో చాలా వరకు ఈ బ్లడ్ కరెక్షన్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్, డైట్ ప్రాపర్గా ఉంటే ఈ నెలసరి ప్రాబ్లమ్స్ చాలామందికి రాకుండా ఉంటాయి. ఇంకొకటి, ఈ ఏజ్ పిల్లలకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి, నెలసరి నొప్పి. చాలామంది పెద్దవాళ్ళు ఏంటి అంటే నెలసరి నొప్పికి ఇప్పటి నుంచే ట్యాబ్లెట్స్ వేసుకుంటే తర్వాత ప్రెగ్నెన్సీలు రావు, పిల్లలు పుట్టరు, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్గా మనకేమవుతుంది, గర్భసంచి నుంచి బ్లడ్ బయటకు వచ్చినప్పుడు ఆ బ్లడ్ని బయటికి స్క్వీజ్ చేయాలి కాబట్టి దాని మీద ప్రోస్టాగ్లాండిన్స్ పనిచేస్తాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఈ గర్భసంచిని స్క్వీజ్ చేసే క్రమంలో మనకి పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది న్యాచురల్గా మన బాడీలో జరిగే ప్రాసెస్సే. అది 10 మందిలో 6-7 మంది పిల్లలు ఈ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు.
సో ఈ నెలసరి నొప్పికి హ్యాపీగా ఒక పెయిన్ కిల్లర్ వేసేసేసి మీరు స్కూల్కి పంపించేసేసేయండి. దానికోసం స్కూల్ ఆపేసేసి ఇంట్లో ఉండి పెయిన్ కిల్లర్ వేసుకోకుండా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెలసరి నొప్పికి పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. పెయిన్ కిల్లర్ వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదు, బ్లీడింగ్ ఎక్కువగా ఉంది, వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అప్పుడు మాత్రం ఒకసారి మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి. ఇంకొకటి నెలసరి టైంలో ఫుడ్ ఒకటి. వీళ్ళకేంటి అంటే నెలసరి టైంలో పెరుగు తినకూడదు, పెరుగు తింటే బ్లీడింగ్ స్మెల్ వస్తుంది, ఇలా రకరకాలుగా అపోహలు ఉన్నాయి. వేడి పదార్థాలు తింటే స్మెల్ వస్తుంది, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, మన వెజైనల్ ఏరియాలో లాక్టోబేసిల్లై బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి మన వెజైనల్ ఏరియాలో. సో మనం కర్డ్ తీసుకున్నప్పుడు ఇవి ఈ హెల్దీ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో నెలసరి టైంలో పెరుగు ఎంత బాగా తీసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అంత తక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళు అప్పుడప్పుడే మెచ్యూర్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం పర్సనల్ హైజీన్ నేర్పించండి. ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మినిమం 3 to 4 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకునేలాగా చూడండి. అండ్ ప్రాపర్ వాషింగ్ టెక్నిక్స్ అనేది చెప్పండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అప్పుడప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకి మన సపోర్ట్ బాగుంటుంది. అండ్ వాళ్ళు చిన్నగా వచ్చే ప్రాబ్లమ్స్కి కంగారు పడకుండా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.